తెలుగు నెలలో ప్రతి ఒక్క మాసానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే కార్తీక మాసం మాత్రం ఎంతో విశిష్టమైనది. కొన్ని గ్రంథాల ప్రకారం ఈ మాసం కైలాసంలో ఉండే కైలాసనాథుడికి ప్రీతికరమైనది. అదేవిధంగా లక్ష్మీదేవి, విష్ణుమూర్తికి ఈ మాసాన్ని అంకితమిచ్చినట్టు పండితులు చెబుతారు. ఈ మాసంలో ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ నెలలోనే కార్తీక దీపాలు, కార్తీక పౌర్ణమి రోజున నదిలో గాని, సాగరంలో గాని పవిత్ర స్నానాలు, కుటుంబ సభ్యులందరూ కలిసి వనభోజనాలకు వెళ్లడం వంటివి చేస్తుంటారు. అంతేకాదు, ఇదే నెలలో భగినీ హస్తభోజనం, నాగుల చవితి, నాగుల పంచమి, ఉత్తాన ఏకాదశిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం దీపావళి పండుగ ముగిసిన మరుసటి రోజు నుంచే ఈ పండుగ ప్రారంభమవుతోంది. కార్తీక సోమవారాలన్నీ పరమేశ్వరుని నామస్మరణతో శివాలయాలన్నీ కలకలలాడతాయి. ఈ మాసంలో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం మహిళలు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. కార్తీక మాసంలోనే ఉపవాసం ఉండటం, పవిత్ర నదిలో స్నానమాచరించటం, దానధర్మాలు చేయటం వల్ల మీకు రెట్టింపు ఫలాలు లభిస్తాయని పండితులు చెబుతారు. అదేవిధంగా ఈ నెలలో విష్ణుమూర్తికి తులసీ దళాలు, మల్లెపువ్వులు, కమలం పువ్వులు సమర్పించాలి. పరమేశ్వరునికి బిల్వపత్రాలతో పూజించాలి. కార్తీక మాసంలో ఉపవాసం ఉండే రాత్రి వేళలో భోజనం చేయకూడదు. కేవలం పాలు, పండ్లను మాత్రమే తీసుకోవాలి. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెల రోజుల పాటు దీపాలు వెలిగించేవారి ఇంట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అయితే ఇది సాధ్యపడని వారు కనీసం కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారం రోజున ఒక్కరోజైనా ఉపవాసం ఉండి నియమనిష్టలతో దీపాలను వెలిగిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు రుద్రాభిషేకం చేయించటం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ఈ పనులను పొరపాటును కూడా చేయకండి. ముఖ్యంగా మాంసాహారం, మద్యం జోలికి వెళ్లకండి. ఉల్లి, వెల్లుల్లిని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. కోపంతో ఉండకూడదు. మినుములు తినకూడదు. నలుగు పెట్టుకుని స్నానం చేయడం వంటి పొరపాట్లు చేయకూడదు. కార్తీక వ్రతాన్ని ఆచరించేవారు ఇతరులు చేసిన, వండిన ఆహార పదార్థాలను తినకూడదు. స్వయంగా తామే వండుకొని తినాలి లేదా ఏదైనా పండ్లు, పాలను తీసుకోవాలి.